మన జయనామగుణ సంకీర్తనలో భాగంగా, సత్సంగంలో భాగంగా సమస్త గురుమండలి అనుగ్రహంతో ఇక మనం ఈరోజు ఇందాక అనుకున్నట్టుగా జయనామగుణ సంకీర్తనలో మనం చీరాల స్వామి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా నామగుణ సంకీర్తన చేసి వారి యొక్క దివ్య సమాధి మందిరాన్ని దర్శనం చేసుకుని ఎంతో అనుభవం పొంది సాక్షాత్తు వారు అవధూత దత్తాత్రేయ స్వామి యొక్క అంశ. ఎవరు? మన చీరాల స్వామి. వారి గురించి మనము కొంచెం తెలుసుకోవాలి అన్న ఒక ప్రేరణతోటి మన జయనామగుణ సంకీర్తనలో సత్సంగంలో భాగంగా ఈరోజు మనము వారితో ప్రయాణం చేయటానికి, వారిని మనస్సులో దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దామా? మరి పుట్టింది మొదలు గిట్టే వరకు జీవులు అందరూ కూడా తృప్తి, శాంతి, ఆనందాల కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. చీరాల స్వామి వారి గురించి మనందరికీ మన జయనామగుణ సంకీర్తనలోనే భాగస్వాములకే కాకుండా యావత్ మంది దత్తభక్తులకి మన మాస్టర్ భరద్వాజ గారు సుపరిచయం చేశారు. వారు ఎంతోమంది మహాత్ములను దర్శించి వారి గురించి వివరణ రాస్తూ కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించారు. ఆ పుస్తకంలో మనం వెళ్ళిన అనుభవము, ఎక్కడ చీరాల స్వామి దగ్గర పొందిన అనుభవము దృశ్యమానంగా ఇప్పుడు మానసికంగా వారిని దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటూ, ఇక వారు మాస్టర్ గారు చెప్పిన వాక్యాలలో విషయ సుఖాలలో ఇవి ఏవి? తృప్తి, శాంతి, ఆనందాల కోసమే జీవుడు ప్రాకులాడుతూ ఉంటాడు. కానీ విషయ సుఖాల్లో ఇవి లభిస్తాయని భ్రమించి వాటిని పొందే ప్రయత్నంలో మరింత దుఃఖభూయిష్టానికి లోనవుతూ ఉంటారు. కానీ దుఃఖ స్పర్శయలేని ఆనందాన్ని యత్నంతో, అంటే ప్రయత్నంతో సాధించుకోగల ధీరులు వేలకొకళ్ళు, లక్షల్లోకి ఒకరుంటారు అని ద్వాపరయుగంలో ఆ రాధేశ్యాం శ్రీకృష్ణ పరంధాముడు అప్పుడే చెప్పి ఉన్నాడు. ఇక మరి కలియుగంలో సంగతి వేరే చెప్పాలా? మాయా ప్రభావంతో, కలి ప్రభావంతో మానవులు పాపకర్మలు చేస్తూ దుఃఖిస్తూ ఉంటారని ముక్తిని కోరే ముముక్షులు, అంటే వీరి రక్షణకై ఇలా దుఃఖభూయిష్టంతో ఉన్న జీవుల గురించి వారి రక్షణకై పరమాత్మ ఎప్పుడు కూడా అవతరిస్తూనే ఉన్నాడు. అలా అవతార ఘట్టంలోనే మన దత్తాత్రేయ స్వామి, అవధూత దత్తాత్రేయ స్వామి, అలాంటి పూజ్య అనఘ దత్తాత్రేయ స్వామి అవతారమూర్తి వారి అంశాలతో మన చీరాల స్వామి వారు కూడా మరి ప్రకాశవంతంగా ఎంతోమందిని ఉద్ధరించారు అని మన మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన అనుభవం కూడా పొందాం. దత్తావతారాలైన సద్గురువులు రెండు మార్గాల్లో ఉంటారు. అనగా దత్తాత్రేయ స్వామి అవతార కార్యక్రమాల్లో రెండు మార్గాల్లో వెళ్తూ ఉంటారట. ఒకటి సనాతన సాంప్రదాయబద్ధమైన ఆచార పరాకాష్ఠతో కూడిన మన శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజులు వంటి వారు, లేక ఆచార వ్యవహారాలను కానీ శుచి అశుచి, అంటే మంచి చెడు, ఇక్కడ శుచి అశుచి, శుభ్రము అశుభ్రము అని పట్టించుకోకుండా శ్రీ చీరాల స్వామి వంటి అవధూతలు మనందరికీ కూడా రక్షణకే వారు అవతార కార్యక్రమంలో భాగంగా అవతారం తీసుకుంటారు. అయితే వీరు విధి నిషేధాలు పాటించని అవధూతలు నిర్ద్వందులై ఏకాంతంగా బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తూ అంతర్ముఖులై ఉంటారు. అంటే వారికి ద్వంద్వభావం ఉండదు. మనకు ఎన్నో పార్లు చెప్పుకున్నాం. ద్వంద్వభావం ఏమిటి? సుఖము, దుఃఖము, మంచి, చెడు, ఇలా మనసుకు సంబంధించి
శరీరానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, చిత్తానికి సంబంధించి ఇలా ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. ఈ ద్వంద్వాలన్నీ కూడా లేకుండా నిర్ద్వందులై ఉండేవారు మన చీరాల స్వామివారు. ఏ అవధూత అవతారమూర్తులందరూ కూడా అదే స్థితిలో ఉంటారు. అంతేకాకుండా వారు బ్రహ్మానంద స్థితిలో ఉండి అంతర్ముఖులై ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వారిని అంటే వారి శరీరాలకు వ్యాధులు అంటక బంగారు ఛాయతో మెరుస్తూ ఉండి సువాసనలు విరజిల్లుతూ ఉండేవిట మన చీరాల స్వామివారికి. వారి మాట ప్రియంగాను మధురంగాను అస్సలు చక్కగా హృదయాంతరాల్లోంచి వచ్చిన మాట చాలా ప్రియంగా ఉంటుంది. పైకి మాట్లాడితే అంతగా ఉండకపోవచ్చు, అలా మనస్సు చాలా మెత్తగా ఉండేదిట. వారు ఆ అవతారమూర్తి చీరాల స్వామి వారి ముఖాన దివ్య తేజస్సు, బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడుతూ ఉండేదిట, అంటే కనిపిస్తూ ఉండేది. ఇక అవతారమూర్తుల యొక్క సాన్నిధ్యంలో మనకి ఎలా అనుగ్రహం దొరుకుతుంది అంటే, వారి దివ్యమైన సన్నిధిలో ప్రశాంతతను అనుభవించే అంత అనుగ్రహం వారు ఇచ్చేవారు. అయితే శ్రీ చీరాల స్వామివారు చీరాల రైల్వే స్టేషన్ నుంచి కొంచెం రైలు కట్ట ఉంటుంది, క్రాసింగ్. ఆ క్రాసింగ్ నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. చీరాలలో వారి సమాధి మందిరం కూడా ఉంది. అయితే భగవంతుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు మరి ఈ రక్షణ కవచాన్ని అందరికీ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని వారు ఎప్పుడు కూడా భగవద్భక్తులను స్పిరిచువల్గా ప్రోగ్రెస్ చేయాలని, అంతేకాకుండా ఇహపర సుఖాలు రెండూ ఇవ్వాలని వారు అవతార కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా వారు అవతారం తీసుకుంటారు. దాంట్లో భాగంగానే మనకు తెలిసిన, మనకు సుపరిచయమైన మన జయనామగుణ సంకీర్తనలో ఎన్నో మార్లు వారి దివ్యమైన సమాధి మందిరం దర్శనం చేసుకుని వచ్చాము. అంతేకాకుండా చాలా కొద్ది సమయం కిందనే మనము జయనామగుణ సంకీర్తన ద్వారా చీరాల స్వామి వారి మహాదివ్య సమాధి మందిరానికి వెళ్ళి, ఆ సన్నిధికి వెళ్ళి ఆ ప్రశాంతతని మనము అనుభవించాము. దాంట్లో మాధ్యమంగానే లేక అదే దృష్టితోటి ఇప్పుడు వింటున్నవారు, వచ్చే కాలంలో వినేవారు అందరూ కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు చీరాలకు వెళ్ళి వారి స్వామి యొక్క దివ్య సన్నిధిని, వారి సమాధి మందిరాన్ని తాకి ఆ అనుభవాన్ని పొందాలి అన్న ఒక సత్హృదయ ప్రేరణ సంకల్పంతో మనం ఈరోజు సత్సంగం చేసుకుంటున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, వారి దివ్య సమాధి మందిరాన్ని చేయితో తాకితే పాజిటివ్ వైబ్రేషన్స్, అసలు ఆ సంకల్ప ప్రకంపనాలు, ఆధ్యాత్మిక చైతన్యము ఇక మాటలు లేవు. అందుకని ఎప్పుడు వీలుంటే అప్పుడు చక్కగా వెళ్ళి రావాలి అని మన సత్సంగంలో అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నయ్య. ఇక ఇది మన చీరాల స్వామి వారి గురించి మనకు తెలియజేసిన వారెవరు? మన భరద్వాజ మాస్టర్ గారు. అయితే పూర్ణ దత్తావతారులైన శ్రీ సాయికి మన చీరాల స్వామి వారికి ఎన్నో పోలికలు ఉన్నాయి. అంటే మరి షిరిడి సాయినాథుడు కూడా ఎక్కడ పుట్టాడు లేక ఎక్కడి నుంచి వచ్చారు అనేవి వివరాలు లేవు. అలాగే చీరాల స్వామి వారు కూడా వారిని సువాసనల స్వామి అని, చీరాల స్వామి అని, బోధకాల స్వామి అని ఇలా ఎన్నో పేర్లతో పిలిచేవారు. వారికి కూడా ఏ ప్రాంతమో తెలీదు, వారి తల్లిదండ్రులు తెలీదు, వారి వివరణ అసలు తెలియదు. కానీ స్వామివారు చీరాలకు చేరే ముందు విజయవాడలో కొంతకాలం ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. అది ఒక భక్తుడు ఒక సత్సంగంలో తెలియజేశాట. అయితే చీరాల చేరిన తర్వాత వారికి బోధకాలు వచ్చింది. అందుకని అప్పటి నుంచి ఆ కారణంగా వారిని బోధకాల స్వామి అని కూడా పిలుస్తూ ఉండేవారట. అయితే ఒక్కొక్క పారి ఆ శరీరం నుంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే భక్తులు మైమర్చిపోయేవారట.
అందుకని వారిని సువాసనల స్వామి అని కూడా పిలుస్తూ ఉండేవారట. అయితే మన సాక్షాత్తు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజులు ఎలా అయితే ఖండయోగం చేస్తూ ఉండేవారో అలాగే వీరు కూడా అంటే చీరాల స్వామి వారి అంటే అంతటి యోగ విశిష్టత ఉంది అని మనకు తెలియజేస్తున్నారు. ఇక వారికి కూడా సాయిబాబా మహారాజుల్లాగే ఏ జీవిని హింసించడము లేక అంటే ఈ వెజిటేరియనిజం అంటారు కదా, మన పత్రిజీ మహారాజు కూడా అదే చెప్తున్నారు. ఏమిటి, అందరూ కూడా శాకాహారులుగా మారాలి అని. అలాగే వారు అది ప్రోత్సహించేవారట. అంటే ఏ జీవినైనా హింసించిన లేక కొంచెం అలా ఏ జీవినైనా మరి మనము ఆ పదం వాడకూడదు. అంటే ఈ భోజనాది కార్యక్రమంలో అలా నాన్ వెజిటేరియన్ అలా తినటం కూడా కొంచెం వారికి అయిష్టంగా ఉండేది, అంటే సహించేవారు కాదు అని మనము తెలుసుకుంటున్నాము. అయితే ఎందుకు, అంతేకాకుండా సమాధి చెందే ముందు వారు అస్వస్థులైనారు. అంటే వారికి కొంచెం ఆరోగ్యం బాగాలేక ఎవరు మన చీరాల స్వామి అలా కూర్చుని ఉండిపోయేవారట. అయితే వారికి బోధకాలు కొంచెం అంతా ఒంట్లో బాగాలేదు, నలతగా ఉండడము, వారు అలాగా అంటే వారి చైతన్యం, ప్రాణశక్తి, మానసిక ఆధ్యాత్మిక బ్రహ్మానంద అంతర్ముఖ ప్రయాణం జరుగుతూనే ఉంది. కానీ శరీర అవస్థలో మాత్రం కొంచెం వారు అస్వస్థతగా ఉన్నప్పుడు అక్కడ రకరకాల ఈగలు మూసరాయట. ఇక భక్తులు ఏం చేశారు, వారందరూ ఆ స్వామిని బాధిస్తున్న ఈగల బాధ నుండి వారిని రక్షించాలి అని వారికి ఈగల నివారణకై, అంటే ఈగలు రాకుండా ఈగలు చనిపోయేటట్టుగా ఒక మందు పోసి ఒక పేపర్ మీద పక్కకు పెట్టారు. స్వామివారు, చీరాల స్వామివారు ఎన్నోసార్లు చెప్తున్నారు, అవి సంజ్ఞలు కూడా చేస్తున్నారట, అది తీసేయండి, ఈ హింస మంచిది కాదు, ఆపమని కూడా ఎన్నో హెచ్చరికలు చేశారు. అయితే భక్తులు వారి యొక్క ప్రేమ, అయ్యో చీరాల స్వామిని విసిగించేస్తున్న ఈగలు అని పాపం వారు అది పెట్టడం జరిగింది ఆ మందు. ఇక వీరు స్వామివారు చాలా విసిగిపోయి టక్కుమని ఇన్ని హెచ్చరికలు చేసిన భక్తులు వినిపించుకోలేదు కాబట్టి ఆ ఈగల మందును నోట్లో పోసేసుకుని నమిలి మింగేశారు. మందు ఆ విషం శరీరానికి కమిలినట్లయి సాయంకాలానికి స్వామి శరీరంలో పక్షవాత లక్షణాలు కూడా కనిపించాయట. సర్వభూత హితేరత అనే గీతావాక్యం స్వామివారి పట్ల అక్షరాల నిజమైందిట. స్వామి సన్నిధిలో మనస్సు ప్రశాంతత చెంది మన ఉనికినే మర్చిపోతాము. అలాగే మాస్టర్ గారు కూడా వారి యొక్క ఉనికిని మర్చిపోయారట. అయితే వారికి, మన భరద్వాజ మాస్టర్ గారికి చీరాల స్వామి మహారాజులకి జరిగిన సత్సంగం అంటే జరిగినటువంటి అనుభవం, సంఘటన చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. వీరు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను 100 సార్లు సాయిని, మన షిరిడి సాయినాథుడు వారి సాయి నామాన్ని స్మరించేలోగా చీరాల స్వామి నాకు ఏదైనా ప్రసాదం ఇవ్వాలి అనుకున్నారట. 100 పార్లు సాయినామం చెప్పే లోపల చీరాల స్వామి ఏదైనా అనుగ్రహం ఇవ్వాలి అనుకున్నారట. అయితే అలా అనుకుని ఒకవేళ అలా జరగకపోతే వీరిని దర్శించాల్సిన పనే లేదు అని వీరు విన్నారు చీరాల స్వామి వారి గురించి, ఇక వీరిని దర్శించవలసిన పని లేదు కూడా అని అనుకున్నారట. కానీ 30 సార్లు సాయినామం స్మరించే లోపల మన చీరాల స్వామి ఒక చార్మినార్ సిగరెట్టు మాస్టర్ గారికి ఇచ్చి కాల్చుకోమన్నారట. అసలు తనకు అలవాటే లేదు, మా భరద్వాజ మాస్టర్ గారికి అలవాటే లేకపోయింది. అయితే మరి సాయి ప్రసాదంగా 100 సార్ల లోపల మరి వారు అనుగ్రహం ఇవ్వాలి అన్నప్పుడు గురువు ఏది ఇచ్చినా తీసుకోవాల్సిందే కదా. అందుకని ఆ సిగరెట్టుని మొదటిసారిగా వారు కాల్చక తప్పలేదుట. అయితే
ఇక్కడ మన సత్సంగంలో నేర్చుకుంటున్నది ఏంటి అని అంటే, గురువు అనుగ్రహము చాలా విచిత్రంగా ఉంటుంది. మనం గురువుతో అనుసంధానం చెంది గురువు యొక్క అనుగ్రహానికి ఏకలక్ష్య సాధన చేస్తే భక్తి, శ్రద్ధ, నిష్ఠలతో ఖచ్చితంగా వారు సమస్త గురుమండలి మనకి అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. అంతేకాకుండా మన జయనామగుణ సంకీర్తనలో మనం చీరాల స్వామి వారి సన్నిధికి వెళ్ళి అక్కడ వారి సమాధి మందిరంలో ఉన్న వైబ్రేషన్స్ అనుభవం చెంది చాలా మటుకి అక్కడ మనం కొంచెం భజన, నామగుణ సంకీర్తన, నామం కూడా చెప్పుకోవటము, వారి సేవ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సాధకులు చేసే సేవని కళ్ళారా కూడా మనం వీక్షించి ఎంతో ఆనందం పొందాము. అందుకని మన జయనామగుణ సంకీర్తనలో కూడా అక్కడ కొన్ని ఆడియోస్, వీడియోస్ కూడా షూట్ చేశారు మన జయనామగుణ సంకీర్తన పిల్లలు. అది అందరూ కూడా చక్కగా ఆ దృశ్యమానాన్ని వీక్షణ చేస్తూ అనుభవిస్తూ ఆనందాన్ని మరి సంతోషపడతారు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనము మన చీరాల స్వామి వారి గురించి కొంచెం చెప్పుకున్నాం అన్నమాట. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నవ్వండి, చక్కగా నవ్వండి, నవ్వుతో చెప్పండి. శివరామ శివరామ అనఘాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘాయ నమః.